హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. మార్కెట్లో ట్రేడ్ చేసేప్పుడు ఎస్పెషల్గా డెరివేటివ్ ట్రేడర్స్కి డైరెక్షన్ ఎటు వెళ్తుంది అనే దాంతో పాటు ఎగ్జాక్ట్గా ఎప్పుడు మూమెంటం రాబోతుంది అనేది కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అనుకున్న టార్గెట్ ప్రైస్ రీచ్ అయినా కూడా రీచ్ అయ్యేది ఒక 10 days టైం తీసుకున్న దానికి 3 days టైం తీసుకున్న దానికి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది మన పిఎండ్ఎల్లో. ఎందుకంటే మనం ఆప్షన్స్ని కొన్నప్పుడు ఆ ఆప్షన్ యొక్క ప్రీమియంలో టైం వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి టైం వాల్యూ వొలాటిలిటీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఆ ప్రీమియంని డికే చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా మొమెంటం వచ్చినప్పుడు ట్రేడ్ చేసి మన ప్రైస్ టార్గెట్ హిట్ అయిన దానికిను ముందుగా ఎస్టిమేషన్ వేసి మనం తీసుకున్న తర్వాత 15 days 20 days తర్వాత టార్గెట్ వచ్చినప్పటికీ ఆ రెండింటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. 60% ఆఫ్ ది పిఎండ్ఎల్ డిఫరెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకి మూమెంటం వచ్చినప్పుడు ఎంటర్ అవ్వడము. సో దాంతోపాటు మనం ఎటువైపు ట్రెండ్ ఉంటే అటువైపు పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ రీజనబుల్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఏ ట్రేడర్ కైనా. సో మన డెల్టా బుల్ ఇండికేటర్ని ఇక్కడ ప్లాట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈ లైన్స్ ఇప్పుడు చూడండి. ఇక్కడ ఈరోజు చూసినట్లయితే December 9th రోజు ట్రేడ్ ఇక్కడ జరుగుతుంది ప్రైజ్. కానీ మనం మూవింగ్ యావరేజెస్ ఎక్కడికి ప్రొజెక్ట్ చేయబడి ఉన్నాయి? 9th రోజు చూస్తున్నాం మనం. 19th రోజుకి మనకు ప్రొజెక్ట్ చేయబడి ఉంది. అంటే ఒక 10 days ఎహెడ్గా మనం పాస్ట్ డాటాని యూజ్ చేసి ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి కొంచెం ఎర్లీగా సైన్స్ జనరల్ మూవింగ్ యావరేజెస్ లాగా కాకుండా మనవి లీడింగ్ ఇండికేటర్గా పనిచేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రైస్ మూవ్ అవ్వడానికి ముందుగానే మన మూవింగ్ యావరేజెస్ పాస్ట్ డాటాని బేస్ చేసుకొని ముందుకి ప్లాట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా 100% రైట్ ఉంటుందంటే ఏ ఇండికేటర్ కూడా 100% రైట్ ఉండదండి. కానీ యావరేజెస్ జనరల్లీ లాగింగ్ ఇండికేటర్స్ అయి ఉండడం వల్ల మూమెంట్ చాలా అయిపోయిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఆ ఒక్క ల్యాగ్ని తగ్గించేసి కొంచెం స్ట్రైక్ రేట్ని పెంచుకోవడానికి ఇది అవసరం పడుతుంది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఈ పాయింట్లో October 16th మనకి మార్కెట్లో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయిందని మన ఇండికేటర్ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజు అక్టోబర్ నుంచి ఇక్కడ ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి December 9th. సో December 9th మళ్ళీ ట్రెండ్ అప్ సైడ్ టర్న్ అవుతుంది అనే విషయం మనకి క్లియర్ గా కనబడుతుంది. సో నెక్స్ట్ ట్రెండ్ అప్ సైడ్ టర్న్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఒక ట్రేడర్ కావాల్సింది ఏంటి? ట్రెండ్ కావాలి. మనకి ట్రెండ్ తెలిసింది, అప్ ట్రెండ్ కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి? ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి, మొమెంటం ఎప్పుడు రాబోతుంది అనేది తెలియాలి. సో దానికోసం మన ఇండికేటర్లో కలర్ కోడెడ్ చేయడం జరిగింది. రెడ్ అంటే డౌన్ సైడ్ మూమెంటం ఇంక్రీజ్ అవుతుంది అని, గ్రీన్ అంటే అప్ సైడ్ మూమెంటం రాబోతుంది అని, గ్రేలో ఉన్నప్పుడు ఇక్కడ మనకి పార్టిసిపేషన్ చేయకూడదు అని. సో ఈ 3 కలర్స్ మాత్రమే ఉంటాయి మన దాంట్లో. దీంట్లో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే గ్రే టు గ్రీన్ గా మారి ఇది ట్రెండ్ మనకి అప్ సైడ్ చూపిస్తుందో అప్పుడు మనం ఎంటర్ అయినట్లయితే చాలా ఫాస్ట్ గా ఎక్కువ కాలం మనం ఇందులో ఉండి కంప్లీట్ ట్రెండ్ ని మనం క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకు ముందు చూడండి ఇక్కడ కూడా పాత ట్రేడ్ చూసుకున్నట్లయితే పాస్ట్ లో ట్రెండ్ మారిన తర్వాత మనకి గ్రీన్ గా August 29th రోజు వచ్చింది. ఆ తర్వాత కంప్లీట్ గా మనం మళ్ళీ మన ట్రైలింగ్ స్టాప్ లాసెస్ ఎల్లో కలర్ లో ఉంది. సో ఎల్లో కలర్ ట్రైలింగ్ స్టాప్ లాసెస్ మనకి ఎప్పుడు హిట్ అయింది? October 1st హిట్ అయింది. సో ఇక్కడ నుంచి ఈ కంప్లీట్ మూమెంట్ మనం పార్టిసిపేట్ చేసాం. అండ్ ఫాల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి మనం ఈ మార్కెట్ లో లేము. ఎందుకంటే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయింది. తర్వాత ఇది టర్న్ అయిపోయిన తర్వాత ఇక్కడంతా గ్రే వచ్చేసింది చూడండి. మళ్ళీ టర్న్ అయింది కదా అని వెంటనే మన దాంట్లో ఇండికేటర్ సెల్ ఇవ్వలేదు. ఇది గ్రే, ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయకూడదు అని. కంప్లీట్ గా అయిపోయిన తర్వాత మీకు రెడ్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది? 15th October రోజు రెడ్ రావడం జరిగింది. ట్రెండ్ డౌన్ సైడ్ మారడం జరిగింది. సో ఇక్కడ మనం షార్ట్ ట్రేడ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు మళ్ళీ మనం షార్ట్ ట్రేడ్ లో ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ లాంగ్. ఇలాగా మీకు ఒక స్టాక్ ని, మీ ఫేవరెట్ స్టాక్ ఏదైనా ఒక్కటి తీసుకున్నా కూడా దాంట్లో కంప్లీట్ ట్రెండ్స్ ని మనం ఫాలో అవుతూ పార్టిసిపేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంటుంది అండ్ ట్రెండ్ మూమెంటం ఎప్పుడు రాబోతుందనే తెలుస్తుంది. ఇప్పుడు స్ప్రెడ్స్ వేయాలనుకోండి ఆప్షన్స్ లో ఏం చేయొచ్చు అంటే ప్రస్తుతం రన్ అవుతున్న ప్రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు 6,868 దగ్గర రన్ అవుతుంది. ఇది ఒకవేళ అనుకుందాం ఇంకా గ్రేలోనే ఉంది, ఇది గ్రీన్ గా మారినప్పుడు మనం ట్రేడ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేస్తున్న టైంకి అక్కడ ఏ ప్రైస్ ఉంటే కరెంట్ రన్నింగ్ ప్రైస్ ఏది ఉంటే ఆ ప్రైస్ దగ్గర ఉన్న స్ట్రైక్ ని మనం బై చేస్తాం. అంటే ఇప్పుడు 6,868 దగ్గర రన్ అవుతుంది కదా, అంటే 6,900 కాల్ ఆప్షన్ ని కొనేసి
సెల్ ఎక్కడ చేయాలంటే మన టార్గెట్ దగ్గర సెల్ చేయాలి. టార్గెట్ ఎక్కడ తెలుస్తుంది? అండర్లైయింగ్ వొలాటిలిటీని బేస్ చేసుకొని స్టాక్ లో ఎప్పటికప్పుడు లైవ్ లో మనకి ఇక్కడ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ సైడ్ టార్గెట్ ఇప్పుడు 7270 ఇవ్వడం జరుగుతుంది. అంటే 7300 దగ్గర మనం కాల్ ఆప్షన్ ని సెల్ చేసినట్లయితే ఇదే మన బుల్ కాల్ స్ప్రెడ్. సో ఎవరు మనకు చెప్పక్కర్లా ఏ స్ట్రైక్ దగ్గర కొనాలి, ఏ స్ట్రైక్ దగ్గర అమ్మాలి అని. టార్గెట్ దగ్గర అమ్మేస్తున్నాము, ఇక్కడ మనం ఎంటర్ అవుతున్న టైంకి ఉన్న ప్రైస్ స్ట్రైక్ దగ్గర మనం కొంటున్నాం. ఇదే బుల్ కాల్ స్ప్రెడ్. వేసేసుకొని మనం లాస్ట్ వరకు వెయిట్ చేయొచ్చు. 1:1 లేదంటే 1:2 రిస్క్ రివార్డ్ లో మనం 70% స్ట్రైక్ రేట్ తో మనం మార్కెట్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా మన ఇండికేటర్ ని బేస్ చేసుకొని చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద నెంబర్కి వాట్సాప్ చేస్తే దాన్ని ఎలా వాడాలి అండ్ టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన ఒక ట్యుటోరియల్ వీడియోతో పాటు మనీ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాలు కూడా అందులో చెప్పడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేసుకొని ఈ ఇండికేటర్లో వచ్చినటువంటి సిగ్నల్సే కాకుండా డెరివేటివ్ డేటా ప్రకారంగా ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ జరిగినట్లయితే వాటిని కూడా మనం ఆ ఛానల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.